హాయ్ లవ్లీస్, గుడ్ ఈవినింగ్. ఎలా ఉన్నారు మీరు అందరూ? నా కమెంట్లు చెప్పండి. నేను చాలా 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 బాగున్నాను. సో ఫ్రెండ్స్, కళ్యాణ్ మీ ముందుకు వచ్చింది వ్యాలంటైన్స్ డే థీమ్ తోటి. ఎస్, వ్యాలంటైన్స్ డే రోజు మీ వ్యాలంటీన్కి, మీ హస్బెండ్కి, మీ లవర్కి, మీ వైఫ్కి, మీ గర్ల్ ఫ్రెండ్కి, మీ ఉడ్బీకి సో ఎలాంటి గిఫ్ట్ ఇవ్వాలి, ఒక చిన్న చిన్న గిఫ్టింగ్ ఐడియాస్ తోటి మీ ముందుకు నేను వచ్చాను అనమాట. సో నార్మల్గానే ఒక అరగంట ముందు ఈ వీడియో తీయాలని థాట్ నా మైండ్లో లేదు. కాకపోతే శేఖర్కి ఏం గిఫ్ట్ ఇవ్వాలని ఆలోచిస్తుంటే నాకు కొన్ని ఐడియాస్ వచ్చాయి. అవి మీతో షేర్ చేయబోతున్నాను. సో వ్యాలంటైన్స్ డే అనేది దాదాపుగా చాలా మందికి స్పెషల్ డే, దాదాపుగా అందరికీ స్పెషల్ డే. ఎందుకంటే పెళ్ళైన వాళ్ళు వ్యాలంటైన్స్ డేని సెలబ్రేట్ చేసుకుంటారు, పెళ్ళి కాని లవర్స్ వ్యాలంటైన్ డేని సెలబ్రేట్ చేసుకుంటారు, పెళ్ళి కుదిరి పెళ్ళి కాకుండా ఉంటుంది చూడండి, వాళ్ళు ఉడ్బీలతోటి వాళ్ళుగా సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటారు. సో ఇలాంటి వ్యాలంటైన్స్ డే రోజు మీ వ్యాలంటీన్కి మీరు ఏదైనా గిఫ్ట్ ఇవ్వాలి అనుకుంటే ఈ వీడియో ఖచ్చితంగా మీకు యూజ్ అవబోతుంది. సో ఆలోచించి కూడా వీడియోని స్టార్ట్ చేద్దాం. లెట్స్ గెట్ స్టార్ట్. సో మనం బడ్జెట్ ఫ్రెండ్లీ గిఫ్ట్స్ గురించి మాట్లాడదాం. ఫస్ట్ థింగ్ ఏంటంటే, మీ వ్యాలంటీన్కి మీరు ఇవ్వచ్చు ఒక మంచి రెడ్ రోజ్. ఎస్, ప్రేమికుల లవ్కి సింబల్గా ఉండేది రోజే కదా. సో ఒక మంచి రెడ్ రోజ్ని మీరు వాళ్ళకి గిఫ్ట్గా ఇవ్వచ్చు. బడ్జెట్ ఫ్రెండ్లీ, మీద డబ్బు లేకపోతే ఎక్కువ స్పెండ్ చేయలేము అనుకుంటే ఎంచక ఒక మంచి రెడ్ రోజ్ ఇవ్వండి. దాన్ని చూడగానే సూపర్గా అనిపిస్తుంది. ఖచ్చితంగా మీ వ్యాలంటీన్కి ఇది నచ్చుతుంది. సో ఫస్ట్ ఐడియా. సో రోజ్ అనేది అమ్మాయిలకి ఇవ్వచ్చు, అబ్బాయిలకి ఇవ్వచ్చు, ఇద్దరికి వస్తాయి. సెకండ్ థింగ్, చాక్లెట్స్. ఎస్, అమ్మాయిలకైతే పెద్ద డైరీ మిల్క్ ఒకటి ఇస్తే చాలండి, ఫిదా అయిపోతారు, అంత ఇష్టం ఉంటుంది చాక్లెట్స్. సో మీరు చాక్లెట్స్ ఇవ్వచ్చు మీ లవ్డ్ వన్స్కి. యాక్చువల్ వేరే లేవు, ఉండే చూపిస్తా ఉన్నాను. సో ఏమైనా చాక్లెట్స్ వాళ్ళకి నచ్చిన చాక్లెట్ని ఇవ్వచ్చు. ఆ రకంగా ఒక చిన్న గిఫ్ట్ ఇచ్చినట్టుగా మీకు ఉంటుంది, వాళ్ళకి కూడా ఎప్పటికీ గుర్తుండిపోతుంది. సో సెకండ్ ఐడియా చాక్లెట్స్. థర్డ్ ఐడియా ఏం లేదండి, ఈ చాక్లెట్స్ని, ఈ రెడ్ రోజెస్ని మీరు ఎంచక్క ప్యాకేజింగ్ చేసి ఒక సర్ప్రైజ్ గిఫ్ట్ లాగా ఇవ్వచ్చు. బంచ్ ఆఫ్ రోజెస్ని ఇవ్వచ్చు, అలాగే బోల్డ్ అన్ని చాక్లెట్స్ని కలిపి సెలబ్రేషన్ని ఎంచక్క ప్యాక్ చేసి ఇవ్వచ్చు. సో ఇలా ప్యాకేజింగ్ ఇచ్చినప్పుడు వాళ్ళకు కూడా ఏంటి అని ఎక్సైట్మెంట్ ఎక్కువ ఉంటుంది. సో ఖచ్చితంగా మీ వ్యాలంటీన్ హ్యాపీగా ఫీల్ అయిపోతారు. సో మీరు ఇలా రెడ్ రోజెస్ని కానివ్వండి, చాక్లెట్ కానివ్వండి, ఎంచక్క బిగ్ గిఫ్ట్ కవర్లో ప్యాక్ చేసి ఇవ్వండి. ఇదే కాదు, వేరే ఐడియాస్ చెప్పే అన్ని కూడా గిఫ్ట్ కవర్లో ప్యాక్ చేసి ఇస్తే ఇంకా హ్యాపీగా ఉంటుంది. సో నెక్స్ట్ ఐడియా. సో అమ్మాయిలకైతే హ్యాండ్ బ్యాగ్స్ ఇవ్వండి. ఎందుకంటే అమ్మాయిలు హ్యాండ్ బ్యాగ్స్ చాలా ఎక్కువ వాడుతూ ఉంటారు. సో మీరు హ్యాండ్ బ్యాగ్స్ ఇచ్చారంటే ఫుల్లీ హ్యాపీ అయిపోతారు. సో బడ్జెట్ ఫ్రెండ్లీగా ఉంటాయి, ఇదే 150దే. సో అమ్మాయిలకి హ్యాండ్ బ్యాగ్స్ దాదాపుగా అందరికి నచ్చుతుంది. సో మీరు హ్యాండ్ బ్యాగ్స్ ఇవ్వచ్చు. అలాగే అబ్బాయిలు అయితే ఒక మంచి పర్స్ ఇవ్వచ్చు. సో ఇది పర్స్ కాదు, చూపించడం కోసం తీశాను. సో ఇలా ఏదైనా ఒక పర్స్ ఉంటే పర్స్ ఇవ్వచ్చు. ఎందుకంటే ఎప్పుడు వాళ్ళతో మెయింటైన్ చేసేది అమ్మాయి అయితే కంపల్సరీ హ్యాండ్ బ్యాగ్ని మెయింటైన్ చేస్తుంది, అబ్బాయి అయితే కంపల్సరీ జేబులో పర్స్ ఉంటుంది. సో ఎప్పటికీ వాళ్ళతోటే ఉంటుంది మనం ఇచ్చే గిఫ్ట్ అనేది. ఖచ్చితంగా నచ్చుతుంది, ఎందుకంటే పర్స్ హ్యాండ్ బ్యాగ్ నచ్చిన వాళ్ళు అస్సలు ఉండరు. సో ఇది ఒక ఐడియా. నెక్స్ట్ ఐడియా, మీరు ఇవ్వచ్చు కపుల్ వాచెస్. ఎస్, అమ్మాయికైనా కానీ అబ్బాయికైనా కానీ వాచ్లు అంటే చాలా ఎక్కువ ఇష్టం. సో హ్యాండ్ బ్యాగ్స్ కానివ్వండి, వాచ్లు కానివ్వండి, ఇంకేదైనా కానివ్వండి, ఏదైనా మన బడ్జెట్లో అండి. మీరు ఎంత బడ్జెట్ పెడితే అన్ని బడ్జెట్లో ఉంటాయి. సో వాచెస్ అనుకోండి, మనకి చాలా బ్రాండెడ్ వాచ్లు కూడా ఉంటాయి, ఫాస్ట్ ట్రాక్ లాంటివి కూడా ఉంటాయి, నార్మల్ వాచ్లు కూడా ఉంటాయి. సో మీ బడ్జెట్ తగ్గట్టుగా వాచ్లను గిఫ్ట్గా ఇవ్వండి. ఇలాంటి బక్కలు ఉన్న వాచ్లు కంపల్సరీ అందరికీ వస్తాయండి. సో మీరు అమ్మాయికి ఇవ్వచ్చు, అబ్బాయికి ఇవ్వచ్చు. సో ఇదైతే మీషో నుంచి 300 నేను తెప్పించాను, కపుల్ వాచెస్. సో మీరు హస్బెండ్ అండ్ వైఫ్ అయినా ఏ రకంగా మీ వ్యాలంటీన్కి ఇవ్వాలంటే కపుల్ థింగ్స్ ఇవ్వండి. ఇంకా బాగా ఏమంటారు, ఇంట్రెస్ట్ అంటే హ్యాపీ అయిపోతారన్నమాట. సో ఒక ఐడియా, వాచెస్, కపుల్ వాచెస్ అయితే ఇంకా బాగుంటుంది. అనదర్ ఐడియా, స్పెట్స్. ఎస్, మీరు ఇవ్వచ్చు స్పెట్స్. మీ వ్యాలంటీన్కి మీరు ఎంచక్క స్పెట్స్ గిఫ్ట్ ఇవ్వండి. బండి మీద పోయిన ప్రతిసారి పెట్టుకుంటారు కాబట్టి వాళ్ళకి ఎప్పటికీ మనం గుర్తుంటాం. ఈ గిఫ్ట్, మనం ఇచ్చే గిఫ్ట్ ఎప్పటికీ యూజ్ అయ్యేలాగా, ఎప్పుడు వాళ్ళ కళ్ళ ముందు ఉండేలాగానే ఉంటుంది కాబట్టి మీరు స్పెట్స్ని ఇవ్వచ్చు. ఇవైతే నేను కపుల్ స్పెట్స్లో తీసుకున్నాను. 100 రూపాయలు రోడ్ సైడ్ వస్తే మంచి కావాలంటే మీ బడ్జెట్లో 1000-2000 పెట్టి మీరు కొనుక్కోవచ్చు. సో మన బడ్జెట్లో మనం వాళ్ళకి స్పెట్స్గా గిఫ్ట్ ఇవ్వచ్చు. ఇది ఆడ మగ ఇద్దరుగా వాడుకుంటారు కాబట్టి ఇద్దరికి పనికి వస్తుంది. ఆ తర్వాత విషయం, మీరు మీ వ్యాలంటీన్కి అమ్మాయి కానివ్వండి, అబ్బాయి కానివ్వండి, మీరు కపుల్ రింగ్స్ చేయొచ్చు. లేకపోతే వాళ్ళకి సింగిల్గా ఒక రింగ్ని గిఫ్ట్ లాగా ఇవ్వచ్చు. సో నాకైతే వ్యాలంటైన్స్ డేలో శేఖర్కి నాకు కపుల్ రింగ్స్ చేయించుకుంటే బాగుండని ఉంటుంది, కానీ ఎవ్రీ టైం డబ్బులు ఉండవు కదా. సో మీ దగ్గర డబ్బులు ఉన్న వాళ్ళైతే ఎంచక ఇలాంటి బ్యూటిఫుల్గా ఉన్న కపుల్స్ రింగ్స్ మీరు తీసుకోవచ్చు. 3-4 గ్రామ్స్తోనే ఒక రింగ్ అవుతుంది, అరతులంలో 2 రింగులు ఈజీగా అయిపోతాయి. సో నా రింగ్ అయితే 3 గ్రామ్స్ది. సో మీరు కావాలంటే డబ్బులు స్పెండ్ చేయగలిగితే కపుల్ రింగ్స్ గోల్డ్ ఇవ్వచ్చు, ప్లాటినం ఇవ్వచ్చు, డైమండ్ ఇవ్వచ్చు, వెండి ఇవ్వచ్చు, నార్మల్ రోల్డ్ గోల్డ్ కూడా ఇవ్వచ్చు. సో ఇప్పటికైనా పెట్టుకోవడానికి బాగుంటుంది కదా. సో కపుల్ రింగ్స్ బెస్ట్ ఆప్షన్. సో రింగ్స్ అనేవి అమ్మాయిలకైనా కానివ్వండి, అబ్బాయిలకైనా కానివ్వండి,
చాలా ఎక్కువ నచ్చుతాయి. సో మీరు ఎలాంటి రింగ్ ఇచ్చినా, కపుల్ రింగ్స్ ఇస్తే ఎవ్రీ టైం చూసిన ప్రతిసారి మీరు వాళ్ళకి గుర్తొస్తూ ఉంటారు, చూడడానికి కూడా బాగుంటుంది. ఎవ్రీ టైం వాళ్ళతోటే ఉంటుంది మీ గిఫ్ట్ అనేది. అనదర్ థింగ్, ఇంకో ఐడియా ఏంటంటే దాదాపుగా బాడీ మిస్టులు కానివ్వండి, బాడీ స్ప్రేలు కానివ్వండి, పర్ఫ్యూమ్స్ కానివ్వండి, అమ్మాయిలకి అబ్బాయిలకి ఇద్దరికి నచ్చుతుంటాయి. సో మీ లవ్డ్ వన్స్కి మీరు ఇవ్వచ్చు పర్ఫ్యూమ్, వాళ్ళకి నచ్చిన పర్ఫ్యూమ్స్ ఇవ్వచ్చు. సో నా దగ్గర ప్రస్తుతం ఇంట్లో ఇది ఉంది, ఇంకో 2 ఉన్నాయి, అవి దొరకలేవు, అందుకే నేను చూపిస్తూ ఉన్నాను. మీకు నచ్చిన బ్రాండ్లో, మీకు నచ్చిన స్మెల్లో ఒక మంచి పర్ఫ్యూమ్ బాటిల్ని వాళ్ళకి గిఫ్ట్ ఇవ్వండి. చాలా ఇష్టపడతారు. ఎప్పుడు బాడీకి రెగ్యులర్గా స్ప్రే చేస్తారు కాబట్టి దే స్మెల్ యూ అంటారు కదా, ఇట్లా చూసి ఆహా ఏదో ఊహించుకుంటూ ఉంటారు కదా. రీల్స్లో, టిక్టాక్ వీడియోస్లో చూసారు కదా, ఇట్లా పర్ఫ్యూమ్ స్మెల్ని బట్టి వాళ్ళు ఊహించుకుంటూ ఉంటారు అన్నమాట. సో ఏం చెక్క పర్ఫ్యూమ్ ఇవ్వచ్చు మీరు. బెస్ట్ ఆప్షన్ కింద ఇది కూడా వస్తుంది. అమ్మాయిలకైతే కూడా ఇవ్వచ్చు, అబ్బాయిలకైనా ఇవ్వచ్చు మీరు ఇది. నెక్స్ట్ థింగ్, ఒకవేళ మీరు మీ గర్ల్ ఫ్రెండ్కి, మీ వైఫ్కి బెస్ట్ గిఫ్ట్ ఇవ్వాలి అనుకుంటే అమ్మాయిలకు చాక్లెట్స్, టెడ్డీ బేర్స్ మించి ఏమి నచ్చవు. సో మీరు ఇవ్వచ్చు క్యూట్గా ఉన్న టెడ్డీస్. టెడ్డీ అంటే టెడ్డీ ఇంత సేని ఇవి టెడ్ లెక్క ఉన్నాయని చూపిస్తాం, కానీ ఒక మంచి టెడ్డీ బేర్ ఇవ్వండి. ఇష్టపడతారు, చిన్న టెడ్డీ బేర్ అయినా ఇష్టపడతారు. సో బేసిక్గా స్కూల్ డేస్లో, కాలేజ్ డేస్లో వ్యాలంటైన్స్ డే సెలబ్రేట్ చేసుకునే వాళ్ళు టెడ్డీ బేర్లు ఇస్తుంటారు చిన్న చిన్నవి. సో టెడ్డీ బేర్స్ ఇవ్వచ్చు మనం. మంచి ఆప్షన్ అండి, ఖచ్చితంగా వస్తుంది. అబ్బాయిలకు నచ్చుతుంది కానీ అమ్మాయిలకు నచ్చుతుంది. సో అమ్మాయిలకి మీరు టెడ్డీ బేర్లు ఇవ్వండి, మీ వైఫ్కి ఇవ్వండి, మీ వ్యాలంటైన్కి ఇవ్వండి, మీ ఉడ్బీకి ఇవ్వండి, ఎవరికైనా ఇవ్వండి, కంపల్సరీ వాళ్ళకి నచ్చుతుంది. సో ఇది మరి అమ్మాయిలకి టెడ్డీ బేర్, మరి అబ్బాయిలకి డైరీ. నేను చూసి భయపడదు, 2 years బ్యాక్ శేఖర్ నేను గిఫ్ట్ ఇచ్చింది. సో అబ్బాయిలకి అయితే మీరు డైరీ ఇవ్వచ్చు. డైరీ ఇస్తే ఎవ్రీ టైం వాళ్ళు రాసుకుంటూ ఉంటారు, డైరీని వాడుకుంటూ ఉంటారు. సో బెస్ట్ గిఫ్ట్ ఆప్షన్ కింద ఇది కూడా వస్తుంది. సో అబ్బాయిలకి డైరీ ఇవ్వండి, అమ్మాయిలకి ఎంచక టెడ్డీస్ ఇవ్వండి. ఆ తర్వాత నెక్స్ట్ ఐడియా ఏంటంటే నార్మల్గానే వాళ్ళ పిక్ తోటి ఒక మంచి కప్పు. ఇక్కడ 2 అమ్మాయిలు ఉన్నారు కదా, సో ఇక్కడ శేఖర్ ఫోటో పంపించి ఐ లవ్ యూ మై డియర్ అని చెప్పి సంథింగ్ ఏదో టెక్స్ట్ రాసిస్తే బాగుంటుంది ఐడియా. కప్పు తాగేటప్పుడు అలా చూసుకుంటూ ఇంత కలర్ గిఫ్ట్ ఇచ్చింది కదా అని వాళ్ళకు గుర్తొస్తుంటుంది. సో మీరు మీ వ్యాలంటైన్కి కప్స్ ఇవ్వచ్చు, వాళ్ళ ఫోటోని ప్రింట్ చేసి ఇవ్వచ్చు, మీకు నచ్చిన టెక్స్ట్ దీనిపైన రాపిచ్చి ఇవ్వచ్చు, ఎలాగైనా ఇవ్వచ్చు. లేకపోతే నార్మల్గా మనకి మార్కెట్లో కపుల్ కప్స్ దొరుకుతుంటాయి. సో కపుల్ కప్స్ కూడా మీరు తీసుకోవచ్చు, అదిగో చాలా మంచి ఆప్షన్. సో మరొక ఐడియా అనమాట. సో ఇదేమంటే మీరు ఇవ్వచ్చు హెడ్ ఫోన్స్, చెవులలో పెట్టుకునేవి కూడా ఇవ్వచ్చండి చిన్నగా. అవి ఇక్కడ లేవు చూపించడానికి, అందుకే చూపించట్లేదు. మీరు హెడ్ ఫోన్స్ ఇవ్వచ్చు, ఎందుకంటే దాదాపుగా అందరికీ మ్యూజిక్ వినడం ఇష్టం అవుతుంది. సో మీ వ్యాలంటైన్ ఇంట్లో నార్మల్గా ఉన్న ఫోన్కి పెట్టేసుకొని ఎంచక్క మ్యూజిక్ వినుకుంటూ ఉంటారు, మిమ్మల్ని గుర్తు చేసుకుంటారండి. సో ఇదిగా బెస్ట్ గిఫ్ట్ కింద వస్తుంది. మనం ఇచ్చే గిఫ్ట్ వాళ్ళకి యూజ్ అవ్వాలి అనుకుంటే ఇలాంటి యూస్ఫుల్ ఇస్తే బాగుంటుంది. సో మీరు హెడ్ ఫోన్స్ వాళ్ళకి గిఫ్ట్గా ఇవ్వచ్చు, బెస్ట్ గిఫ్ట్ కింద ఇదిగో వస్తుంది. సో ఆ తర్వాత నెక్స్ట్ ఐడియా ఏంటంటే మీ వ్యాలంటైన్కి మీరు వాళ్ళకి నచ్చిన డ్రెస్ని ఇవ్వచ్చు. సో నేనైతే ఫర్ ఎగ్జాంపుల్ ఇలాంటి ఒక డ్రెస్ని ఇస్తాను శేఖర్కి. సో మీరు అమ్మాయి అయితే ఎంచక శారీ కానివ్వండి, వైఫ్ అయితే శారీ కొనియండి, పట్టు చీరలు నచ్చిన వాళ్ళు ఎవరు ఉంటారండి. వైఫ్ అయితే శారీ కొనియండి, హస్బెండ్ అయితే డ్రెస్ కొనియండి, అలాగే లవర్స్ అయినా ఉడ్బీ అయినా ఎంచక ఒక మంచి బ్యూటిఫుల్గా డ్రెస్ కొనియండి. మీ ఇష్టం, మీ వ్యాలంటైన్కి డ్రెస్ ఇష్టమా, శారీ ఇష్టమా, దాన్ని బట్టి గిఫ్ట్ ఇవ్వండి. మగవాళ్ళకైతే ఇలాంటి ఒక డ్రెస్, షర్ట్ కొనియండి, చాలా ఇష్టపడతారు వాళ్ళు, ఎందుకంటే మగవాళ్ళకి డ్రెస్సులు నచ్చుతూ ఉంటాయి. ఆ తర్వాత మీ వైఫ్ కానివ్వండి, మీ ఉడ్బీ కానివ్వండి, ఎవరైనా కానివ్వండి, వాళ్ళకి శారీ కానీ డ్రెస్ కానివ్వండి, వాళ్ళకి నచ్చిన ఒక అవుట్ఫిట్ కొనియండి, చాలా ఇష్టపడతారు, మళ్ళీ చూడడానికి కూడా చాలా బాగుంటుంది. సో ఇది కూడా మంచి గిఫ్టే కదా. సో మరొక గిఫ్టింగ్ ఐడియా ఏమంటే, ఇంతకుముందు కస్టమైజ్డ్ వాచ్ చూసాం కదా, సో ఇప్పుడు కస్టమైజ్డ్ వాళ్ళ మీ ఫోటో ఉన్న గిఫ్ట్ ఇవ్వచ్చు మీరు. సో ఇలా ఏదైనా కస్టమైజ్డ్ గిఫ్ట్ చేయించుకోవచ్చు. ఇదేమంటే మరీ 2 days ముందు అయితే అవ్వదు మనకి, ఇది అట్లీస్ట్ ఒక 15 days ముందైనా కానీ 10 days ముందైనా కానీ ఇలాంటి కస్టమైజ్డ్ గిఫ్ట్కి పిక్స్ ఇచ్చారనుకోండి, మీరు ఎంచగా పిక్స్తో పాటు మనకి ఇలాంటి కస్టమైజ్డ్ ఐటమ్ వస్తుంది కాబట్టి ఇది కూడా చాలా బాగుంటుంది. ఎప్పుడు ఇంట్లో అలా ఉంటుంది కదా, సో వాళ్ళ ఆఫీస్ టేబుల్ పైన కానివ్వండి, స్టడీ టేబుల్ పైన కానివ్వండి, ఇంట్లో ఎక్కడో దగ్గర అయితే హ్యాంగ్ చేస్తారు. సో చూడడానికి బాగుంటుంది, మంచిగా ఉంటుంది గిఫ్ట్గా ఇది. సో మరొక ఐడియా ఏంటంటే, ఒక మంచి ఇండోర్ ప్లాంట్ని ఇవ్వండి. ఇండోర్ ప్లాంట్ ఇవ్వడం ఎందుకు అంటున్నానంటే, ఇండోర్ ప్లాంట్స్ అనేవి నార్మల్గా వాళ్ళ స్టడీ టేబుల్ పైన కానివ్వండి, వాళ్ళు వర్క్ చేసుకునే ఏరియాలో కానివ్వండి, లేకపోతే టీవీ దగ్గర కానివ్వండి, కిచెన్లో కానివ్వండి, ఎక్కడో దగ్గర పెట్టుకుంటారు, చూస్తే పీస్ఫుల్గా ఉంటుంది. మళ్ళీ
ఎన్విరాన్మెంట్కి మంచి చేసినట్టే అవుతుంది. అలాగే ఒక మంచి గిఫ్ట్ ఆప్షన్ కింద కూడా నాకైతే అనిపించింది. మీకు అనిపిస్తుందా? ఇండోర్ ప్లాంట్స్ చాలా బాగుంటాయి. మనీ ప్లాంట్ కానివ్వండి, ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ ప్లాంట్స్, బుజ్జి చెట్లు చాలా ఎక్కువ వస్తున్నాయి కదా. సో మీరు ఇండోర్ ప్లాంట్ కూడా యాజ్ ఎ గిఫ్ట్ లాగా ఇవ్వచ్చు. సో ఈ విధంగా ఇవన్నీ చూస్తున్నా మీకు బోల్డ్ అనే ఆలోచనలు వస్తాయి. నాకు కూడా రాసుకున్న పోయిన కొద్దీ ఆలోచనలు బోల్డ్ అని వస్తాయి. వీడియో చాలా లెంతీ అయిపోతుంది. మెయిన్ పాయింట్స్ బడ్జెట్ ఫ్రెండ్లీ గిఫ్ట్లు మీతో షేర్ చేశాను. ఆ తర్వాత ఏమంటే అమ్మాయిలకైతే మీరు ఎంచక్క జ్యువెలరీ కొనియచ్చు, బ్యాంగిల్స్ కొనియచ్చు, నెక్ సెట్ కొనియచ్చు, ఇయర్ రింగ్స్ కొనియచ్చు. బడ్జెట్ ఫ్రెండ్లీ 30-40 రూపాయలు కూడా వస్తాయి, వేలకు వేలు పెట్టిన వస్తాయి. సో అమ్మాయిలు జ్యువెలరీకి ఫ్లాట్ అయిపోతారు. అబ్బాయిలకి బెల్ట్ కొనియచ్చు, బ్రాస్లెట్ కొనియచ్చు. సో మీ వ్యాలంటీన్కి దేనిపైన ఇంట్రెస్ట్ ఉందో అలాంటి ఒక గిఫ్ట్ వాళ్ళకి మీరు కొనియచ్చు జ్యువెలరీ సైడ్కి వెళ్తే. ఆ తర్వాత ఇంకో విషయం ఏమంటే ఇవన్నీ కాదు, ఎంచక్క మీరు ఒక రొమాంటిక్ డేట్కి వెళ్ళచ్చు. ఈవినింగ్ టైంలో క్యాండిల్ లైట్ డిన్నర్ చేయొచ్చు. ఇంకేదైనా డిఫరెంట్గా ఐడియాస్ తోటి మీరు ముందు బయటికి వెళ్ళినప్పుడు హోటల్లో ఏమంటారు టేబుల్ బుక్ చేసుకొని ఇంకేదైనా అరేంజ్మెంట్స్ కూడా చేసుకోవచ్చు. ఇవేమంటే కొంచెం కాస్ట్తో కూడుకున్నవి. దాదాపుగా పెళ్ళైన వాళ్ళమైతే హస్బెండ్ డబ్బులు ఇవ్వాలి కదా. సో వాళ్ళకి తెలిసిపోతుంది ఇంత ఖర్చు పెడుతున్నాం ఎందుకు అన్నీ తెలిసిపోతాయి. కాబట్టి ఇది మీరు మీ లవర్కి అయితే ఇవ్వచ్చు, మీ వుడ్ బీకైనా ఇవ్వచ్చు, చాలా బాగుంటుంది. మీ హస్బెండ్కి వైఫ్ కూడా ఇవ్వచ్చు. ఇదిగో బెస్ట్ ఆప్షన్ అండి. ఆ తర్వాత మీరు ఇంకొక బెస్ట్ ఐడియా ఏంటంటే మీ బెడ్రూమ్ని తను బయటికి అమ్మాయి కానివ్వండి, అబ్బాయి కానివ్వండి, వాళ్ళు బయటికి వెళ్ళినప్పుడు ఎంచక్క డెకరేట్ చేయండి. సూపర్గా అన్ని బబుల్స్ పెట్టేసి, కింద అన్ని బబుల్స్ వేసేసి, హ్యాపీ వ్యాలంటైన్స్ డే అని పెట్టేసి, చిన్నగా ఏమంటారు ఇప్పుడు మాకు సీలింగ్ లైట్స్ ఉన్నాయి కదా. సో ఇలాంటి రొమాంటిక్ లైట్స్ని ఆన్ చేసేసి స్లోగా ఉన్న మ్యూజిక్ తోటి వాళ్ళతోటి మీరు టైంని స్పెండ్ చేయొచ్చు. ఇదిగో మీకు మంచి ఏమంటారు ఒక మంచి ఫీల్ వస్తుంది. మన వ్యాలంటైన్కి దీనివల్ల ఒక మంచి ఫీల్ వస్తుంది. లాస్ట్ బట్ నాట్ లీస్ట్ రూపాయి ఖర్చు అవ్వకుండా మీ మనసులో ఉన్న మాట వాళ్ళకి చెప్పండి. ఏం చేస్తారు? ఎంచక్క ఒక గ్రీటింగ్ కార్డ్ తీసుకోండి, దాంట్లో ఒక లవ్ లెటర్ పెట్టండి. హస్బెండ్ వైఫ్లకు కూడా లవ్ లెటర్ రాసుకోవచ్చండి. వాళ్ళంటే మనకి ఎంత ఇష్టమో ఆ ఇష్టం మొత్తం ఆ పేపర్ పైన పెట్టేసేయండి, వాళ్ళకి అర్థమవుతుంది. ఈ అన్ని గిఫ్ట్ల కంటే ఇది ద బెస్ట్ గిఫ్ట్ అవబోతుంది. ఆ లెటర్ ఎప్పటికీ వాళ్ళు పదిలంగా దాచిపెట్టుకుంటారు. సో గ్రీటింగ్ కార్డు కూడా ఇవ్వచ్చు. కానీ గ్రీటింగ్ కార్డు కంటే ఎక్కువ ఒక లెటర్లో వాళ్ళంటే మీకు ఎంత ఇష్టమో, వాళ్ళపైన మీకు ఎంత ప్రేమ ఉందో ఎవ్రీథింగ్ ఎక్స్ప్రెస్ చేసుకుంటూ రాయండి. ఖచ్చితంగా వాళ్ళకి నచ్చుతుంది. నాకు ఇంతకుముందు చెప్పిన అన్ని గిఫ్ట్ల కంటే ఈ గిఫ్ట్ బాగా నచ్చింది. సో మీరు మీ హస్బెండ్ వైఫ్లకి, మీ వ్యాలంటీన్కి ఎవరికైనా కానివ్వండి ఒక మంచి లెటర్ ఇవ్వండి. ఆ లెటర్లో వాళ్ళకి మీకు వాళ్ళంటే ఎంత స్పెషలో, వాళ్ళంటే మీకు ఎంత ఇష్టమో, మీరు హ్యాపీగా స్పెండ్ చేసిన మూమెంట్స్ ఎవ్రీథింగ్ రాసి పెట్టండి. సూపర్ హ్యాపీ అయిపోతారు. సో ఇవి ఫ్రెండ్స్, ఇవి నాకు తెలిసిన కొన్ని వ్యాలంటైన్స్ డే గిఫ్టింగ్ ఐడియాస్. ఐ థింక్ ఈ వీడియో మీకు నచ్చి ఉంటుంది. సో నచ్చిందా ఖచ్చితంగా ఒక లైక్ చేయండి. ఆ తర్వాత ఇంకేదైనా ఐడియాస్ ఉంటే ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేయండి. ఓకేనా? నేను కలుస్తాను మరొక వీడియోలో. ఈ వీడియో యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీ వ్యాలంటైన్కి ఖచ్చితంగా షేర్ చేయండి. వాళ్ళ నుంచి మనకు గిఫ్ట్లు రావాలి కదా. నేను కలుస్తాను మరొక వీడియోలో. బై బై, టాటా, టేక్ కేర్.